ఓకే సార్. సో గైస్ పోర్టర్లో ఒక ట్రిప్ అయితే తీసుకున్నాం. ఈ సెల్ఫీ ఒకటి కొట్టాలి పోర్టర్కి. సో గైస్ డ్రాప్ అయితే ఎంత ఉందో చూడండి. గచ్చిబౌలికి అయితే వచ్చింది ఆర్డర్. 12 కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది ఫ్రెండ్స్. 28 minutes చూపిస్తుంది. లెట్స్ గెట్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్. ఇది పోర్టర్లో ఆర్డర్ అనమాట. ఇది వచ్చేసి పోర్టర్లో ఆర్డర్ అనమాట. ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. లెట్స్ స్టార్ట్ ది రైడ్. 152. థ్యాంక్ యూ సార్. సో గైస్ ఈ ఆర్డర్ అయితే క్లోజ్ చేద్దాం. ఈ ఆర్డర్ చూద్దాం. 152 రూపీస్ టోటల్. సో క్యాష్ కలెక్టెడ్ అయితే కొట్టేసాం. సో గాయస్ ఈ ఆర్డర్కి మనకి ఎంత ఇచ్చాడు చూద్దాం. 122 రూపీస్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. చూడండి టోటల్ 152లో 30 రూపీస్ అయితే మనోడు వేసాడు గట్టిగా మనకి. సో చూద్దాం. లెట్స్ సీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్. మనం ఉన్న ఏరియాలో బీభత్సమైన సర్జ్ అయితే ఉంది, కానీ ఆర్డర్లు మాత్రం వస్తున్నాయిలే, కానీ ఎంతో గందరగోళమైన ఆర్డర్లు వస్తున్నాయి. 4-3. సో గైస్ పోర్టర్లో పికప్ కదా सर? कहाँ से? पोर्टर बुक किया सर? हाँ बात कर ठीक है सर. ठीक. मल्लिकार्जुन. मल्लिकार्जुन. ठीक. సో గాయస్ పోర్టర్లో పికప్ అయితే తీసుకున్నాము, చూపించినా కదా ఇంతకు ముందుగా. సో నల్లగండ్లాగా అయితే వచ్చింది. ట్రైనింగ్ జిమ్ అంట గమ్ అంట ఏదో. సో చూద్దాం డ్రాప్ ఎంత ఉందంటే 12 కిలోమీటర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ డ్రాప్. చూడండి ఇక మనం చేసేదే ఉంది, ఎత్తుకుపోవడమే. అసలు ఆర్డర్లు లేవు, చాలా వరకు పడిపోయినాయి ఆర్డర్లన్నీ. ఓకే ఫ్రెండ్స్ పోర్టర్లో ఆర్డర్ పికప్ చేసుకున్నాం కదా. సో 12 కిలోమీటర్స్ అయితే ఉంది డ్రాప్. నల్లగంటలు అయితే పోతున్నాం KPH 9th phase నుంచి. సో చేసేదేముంది, తప్పదు. లెట్స్ గెట్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్. పోర్టర్లోనే ఎర్లింగ్స్ బాగుంటాయి. ఓలా ఉబర్ అన్నిట్లో ఆర్డర్స్ అయితే పడిపోయినాయి మొత్తానికే. ఇక పోర్టర్లో ఉన్నాయని చెప్పట్లేదు, కానీ ఇంకా అయితే పోర్టర్లో వచ్చినప్పుడన్నా ఒక మంచి ఆర్డర్ 100 రూపాయలు 150 రూపాయల ఆర్డర్ వస్తూ ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్ట్ ది రైడ్. చూద్దాం ఆర్డర్ టోటల్. సార్ 161 రూపీస్ సార్. ఓకే సార్ థ్యాంక్ యూ. సో గాయస్ మనమైతే పోర్టర్లో ఆర్డర్ ఇచ్చేసి కదా. సో చూడండి మనకి ఆర్డర్కి 129 రూపీస్ అయితే ఇచ్చాడు. మీకు క్లియర్గా చూపిస్తాను. టోటల్ 12 కిలోమీటర్స్, పికప్ 2 కిలోమీటర్లు. సో మనం నల్లగండ్లలో అయితే ఉన్నాం. ఇక్కడి నుంచి ఆర్డర్లు అయితే రావు నాకు తెలిసినంతవరకు 99%. సో మన ధర్మం ప్రకారం 15 minutes అయితే వెయిట్ చేయాలి కదా. లెట్స్. ఆర్డర్ అయితే వస్తుంది. గచ్చిబౌలి గంట మస్జిద్ బాండా NCB ఏదో ఇక తప్పదు. దివ్య అంట తీసుకొని వెళ్ళిపోదాం, మనకు టైం లేదు ముందు. అమ్మా. సో లెట్స్ స్టార్ట్. మేడం అయితే ఇక్కడ అనమాట. కూర్చోండి మేడం. 0891 కూర్చోండి. బయట
ఓకే మేడం. సో గాయ్స్ ఇది ఊబర్లో ఆర్డర్ అన్నమాట. అబ్బా కొత్తగూడ మస్జిద్ బండ వైపు అయితే పోతున్నాం. 7.8 అయితే ఉంది డ్రాపు. సో 8 కిలోమీటర్స్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే రీచ్ అయినాం. టోటల్ 69 రూపీస్. మేడం చేంజ్ నెయ్యే మేడం. 20 రూపీస్ ఉన్నాయి అంతే. స్కాన్ చేస్తానంటే స్కాన్ చేయి. సరేనండి చేస్తాను. సో గాయస్ ఈ ఆర్డర్కి మనకి ఎంత ఇచ్చాడు అంటే 68 రూపీస్ ఇచ్చాడు. ఏం చేస్తాం, పోటర్ ఆన్ చేద్దాం. వాటర్ వీడు ఒకడు. సో గాయస్ మై హోమ్ మంగళ అంటారు. ఎవ్వ గోలందంగా 2.5. సో పోటర్లో ఆర్డర్ వచ్చింది మళ్ళీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి. సో పికప్ అయితే 2.5 ఉంది ఫ్రెండ్స్. సో చేసేది ఏమైనా తీసుకున్నాం ఆర్డర్ని. పోటర్లో ఆర్డర్ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా అది కంప్లీట్ చేయాల్సిందే. సో గాయస్ మనమైతే పికప్కి వచ్చేసినాము. బ్లాక్ 7507 అంట. ఏమి ఇస్తారో చూడాలి మేడము. ఓకే 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 ఓకే. సో గైస్ మనమైతే ట్రిప్ స్టార్ట్ చేద్దాం. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి శేర్లింగపల్లి అంట. సో గైస్ చూడండి 10 కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది. మీకు క్లియర్గా చూపిస్తున్నాయి కదా. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదో స్కూల్ దగ్గరకు పోతుంది ఇది. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఫ్రెండ్స్ మనం అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసినాం అనమాట. సో చూద్దాం మనకి ఎంత ఇస్తారు ఏంటి అనేది. సో చూడండి టోటల్ 10 కిలోమీటర్స్గా 135 రూపీస్ అయితే వచ్చినాయి. సో ఇందులో మనకి ఎంత వచ్చినాయి ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. ఇందులో మనకి ఎంత వచ్చినాయి అనేది కొంచెం అప్డేట్ అవుతుంది. కొద్దిగా ఒక హాఫ్ సెకండ్ వెయిట్ చేయండి. సో చూడండి ఫ్రెండ్స్ 108 రూపీస్ అయితే ఇచ్చాడు మనకి ఈ ఆర్డర్కి. పోటర్ ఆర్డర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.